గుడ్ మార్నింగ్. అవివా లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని మార్కెట్లు నెగిటివ్గా, కొన్ని మార్కెట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా జపాన్ ఇండెక్స్, జపనీస్ ఇండెక్స్ నికాయ్ లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1% లాభంతో ట్రేడ్ అవుతుంది. షాంఘై స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఇలా ఒక మిక్స్డ్ ట్రెండ్ మనం చూస్తున్నాం ఏషియన్ మార్కెట్స్లో. అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించే సమయం ఆసన్నమవుతున్న కొద్దీ మార్కెట్స్లో కొంత కన్సర్న్ వ్యక్తమవుతోంది. అందరూ కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఆయన ఎటువంటి విధానాలు, సో ట్రంప్స్ ఇనాగ్రేషన్ దగ్గర పడుతున్న కొద్దీ ఆయన ఎటువంటి విధానాలు అవలంబిస్తారు అన్నది అందరూ జాగ్రత్తగా గమనిస్తున్న సమయం ఇది. ప్రత్యేకించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్, ఆటో యాన్సిలరీస్, ఈ 4 రంగాలు కూడా ఎక్కువగా ఎగుమతుల మీద ఆధారపడిన సెక్టర్స్ ఇవి. సో ఈ సెక్టర్స్కు రాబోయే రోజుల్లో అమెరికన్ విధానాలు ఏ రకంగా పరిణమిస్తాయి అన్నది అందరూ వెయిట్ చూస్తున్నారు. ఎందుకంటే నిఫ్టీలో 15% ఎర్నింగ్స్ను మనం 15% ఆఫ్ నిఫ్టీ కంపెనీస్ రెవెన్యూస్ యుఎస్ నుంచి వస్తూ ఉంటాయి. సో అది H1B వీసాస్ రిఫార్మ్స్ కావచ్చు, ఆర్ యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ కావచ్చు, యాంటీ ఇంపోర్ట్స్, ఇవన్నీ ట్రంప్కి సంబంధించి జుగుప్సాకరమైన కంటగింపు కలిగించే అంశాలు. సో ఆయన ఎటువంటి విధానాలు ఈ సెక్టర్ సంబంధించి పాటించబోతున్నారు. ఎందుకంటే మెక్సికో, చైనా, ఇండోనేషియా, తైవాన్, కొరియా ఇటువంటి దేశాలతో పాటు మనం కూడా మన ఎగుమతుల కోసం అమెరికన్ వ్యవస్థపై, అమెరికా మీద ఆధారపడిన దేశం మంది కూడా ఆల్మోస్ట్ 1.4% ఆఫ్ అవర్ జీడిపి యుఎస్కు సంబంధించిన ఎగుమతుల నుంచే వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఎటువంటి విధానాలు అవలంబిస్తారు, రేపటి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎటువంటి ప్రకటనలు చేస్తారు, ఇవన్నీ అందరూ గమనిస్తున్న అంశాలు. ఇక వీటితో పాటు డొమెస్టిక్ యూస్ ఎలాగ ఉన్నాయి, ఎర్నింగ్స్ సీజన్ కొనసాగుతోంది. నిఫ్టీ నిన్న మనం చూస్తే కొన్ని సెక్టర్స్ లీడ్ చేయడం చూసాం నిఫ్టీలో. ప్రధానంగా మెటల్స్, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్, ఈ రెండు నిన్నటి లాభాలను లీడ్ చేసిన సెక్టర్స్. నిఫ్టీ 0.23% లాభపడితే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ నిన్న 0.7% లాభపడింది. సో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ పట్ల ఎక్కువగా బయింగ్ ఇంట్రెస్ట్ మనం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని చూస్తున్నాం. అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ అబౌట్ 300 crores. ఆఫ్ కోర్స్ అందులో ఒక పీవీఆర్ డీల్ కూడా ఉంది. అదర్వైజ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ప్రత్యేకించి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి మనం అంతగా బయింగ్ ఈ మధ్య ఎప్పుడు మనం చూడలేదు. సెల్లింగ్, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సెల్లింగ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్న సంగతి కూడా మనకు తెలుసు. సో స్టాక్ స్పెసిఫిక్ ట్రేడ్స్కే ప్రస్తుతానికి ఎక్కువ వెయిటేజ్ కనిపిస్తుంది. ఎర్నింగ్స్ ప్రకారం ఇవాళ కూడా యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఈ రెండు బ్యాంక్స్ రిజల్ట్స్ను మార్కెట్స్ కీలకంగా గమనిస్తున్నాయి. సో ఆల్రెడీ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ నుంచి బ్యాంక్స్ తప్పించుకున్నాయి. ఏమాత్రం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్ ఇంపాక్ట్ బ్యాంక్స్ మీద లేదు అన్నది మనం గమనిస్తున్న అంశం. నిన్న కూడా ఆర్బీఐ గవర్నర్ చెప్పారు పార్లమెంటరీ ప్యానల్కు 9.2 లక్షల కోట్ల రూపాయలు. సో మనం ఊరికే అనేసుకుంటూ ఉంటాం ఇన్ని లక్షల కోట్లు వచ్చినట్టు బ్యాంకులకి ఇంత డబ్బుని మళ్ళీ రిలీజ్ చేశారు అని. సో ఇందులో చూస్తే మనం 9.2 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి ఎవరికి తెలియదు, కాకపోతే అనేస్తాం ఊరికే సింపుల్గా. సో 9, 2, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 11 సున్నాలు ఉన్నాయి. సో ఇంత డబ్బు మళ్ళీ మన ఎకానమీలోకి ఆర్బీఐ నుంచి ఏటీఎంల ద్వారా, బ్యాంకుల ద్వారా మళ్ళీ రంగప్రవేశం చేసింది. మళ్ళీ బిగిన్ అవుతుంది ఈ సైకిల్ అనేది. మళ్ళీ బ్లాక్ మనీ జనరేట్ అవుతుంది, మళ్ళీ ఫేక్ కరెన్సీ వచ్చేస్తుంది మార్కెట్లోకి. అన్ని సమస్యలు మామూలు యథాతథమే, కాకపోతే కొంత టైం పడుతుంది. సో ది గవర్నమెంట్ హ్యాస్ బాట్ అట్లీస్ట్ ఒక 2-3 years టైం బికాస్ ఆఫ్ దిస్ డిమానిటైజేషన్ మూవ్. సో మళ్ళీ కఠినమైన చర్యలు ఇవన్నీ ఉంటే తప్ప ఈ బెడద నుంచి, ఈ అవినీతి కావచ్చు, బ్లాక్ మనీ కావచ్చు, లేదా ఫేక్ కరెన్సీ కావచ్చు, వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవడం కష్టం అవుతుంది. సో గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో, ఇవన్నీ కూడా మన మార్కెట్స్ని, మన ఎకానమీస్ని, మన జీవితాలని ప్రభావితం చేసే అంశాలు. సో ఇక అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మార్కెట్స్లో ఒక కొంత అప్వర్డ్ బయాస్ మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి. కొనసాగుతుంది ఈ బయాస్ అని అనుకుంటున్నారా, లేదా మళ్ళీ యథాతథంగా లోవర్ లెవెల్స్కి ఏమైనా వెళ్ళే ప్రమాదం కనిపిస్తుందా? అంటే లోవర్ లెవెల్స్ అంటే మేజర్ కరెక్షన్ అయితే రాకపోవచ్చండి. ఎందుకంటే కొంచెం బడ్జెట్లో మనకి చాలా పాజిటివ్ నేచర్ అనేది బిల్డప్ అవుతుంది నాయిస్ పరంగా. బట్
యా మీరు అన్నట్టు రేపు డొనాల్డ్ ట్రంప్ స్వేరింగ్ ఇన్ ఉంది. సో దట్స్ వన్ రీజన్ ఫర్ ఎంటైర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ మార్కెట్స్ అండి. ఆయన ఎటువంటి చర్యలు చేపడతారు, ఇప్పటిదాకా వ్యాఖ్యలే చేశారు రెటరిక్, బట్ నా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేది విల్ కమ్ టు నో. సెకండ్లీ ఇంట్రెస్ట్ మనకి కంప్లీట్లీ ఇది రిజల్ట్ సీజన్ కాబట్టి నెక్స్ట్ 10-15 డేస్ కొద్దిగా రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ప్రభావితం చూపిస్తాం మన మార్కెట్ల మీద. ఇది పక్కన పెడితే బడ్జెట్లో ఒకవేళ లేదన్నా ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ సింపుల్ అండ్ యూనో ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్, తప్పకుండా మార్కెట్ దాని తర్వాత పాజిటివ్ నేచర్ తీసుకుంటుందండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్స్ ఇన్ 5 స్టేట్స్. సో ఈ కారణం వలన నెక్స్ట్ ఫ్యూ డేస్ ఐ థింక్ మార్కెట్లో ఒక పాజ్ మోడ్లో ఉంది. మేజర్ కరెక్షన్ అయితే రాకపోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ హెవీ సెల్లింగ్, బట్ అట్ ద సేమ్ టైం మనకి పాజిటివ్గా ఇంకా ట్రెజెక్టరీ తీసుకోవాలంటే మాత్రం ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి పోస్ట్ యూనో బడ్జెట్ అండ్ బిఫోర్ ఎలక్షన్ అనే చెప్పొచ్చండి. అప్పటికి మనకి మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ కూడా అన్ని వచ్చేస్తాయి నెక్స్ట్ మంత్ అబౌట్ 10th లోపల. సో నెక్స్ట్ 10-15 డేస్ డెఫినెట్లీ పాజిటివ్ కన్సాలిడేషన్ మోడ్ అండి. బట్ ఈ సమయంలో కూడా కొన్ని కంపెనీస్ ఏవైతే మంచి స్ట్రాంగ్ రిజల్ట్స్ చూపించాయో దట్ షోస్ దట్ అట్లీస్ట్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వాటి మీద అంతగా ప్రభావితం చేయలేదని చెప్పి అటువంటి కంపెనీలో మాత్రం తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్తానండి. బట్ ఒకసారి పెద్ద మొత్తం కమిట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం నెక్స్ట్ 10 డేస్ వేచి ఉండడంలో పెద్ద తప్పేం లేదు. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ క్లోజింగ్ ఇన్ టు బడ్జెట్ సీజన్, ఎర్నింగ్ సీజన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ స్వేరింగ్ ఇన్. సో ఇవన్నీ కూడా 3 మేజర్ రీజన్స్ ఫర్ మార్కెట్ టు రియలీ బీ ఎ బిట్ వాలటైల్, నాట్ ఎ మేజర్ కరెక్షన్ బట్ డెఫినెట్లీ ఎ పాజ్ మోడ్ అనే చెప్పొచ్చండి. సో ట్రేడింగ్ పరంగా ఇవాళ ఎటువంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు? ట్రేడింగ్ పరంగా ఈరోజు మార్కెట్స్లో కన్సాలేషన్ ధరలే ఉంటుంది. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో మనకి చూసాము మార్కెట్స్ హైస్లో ఓపెన్ అయిన తర్వాత కొంచెము ఇంట్రాడే హైస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి సెకండ్ హాఫ్లో కిందకి రావడం చూసాము. అయితే ఈ రోజు కూడా సేమ్ అదే విధమైన ప్యాటర్న్ ఉండొచ్చు. అయితే ఈసారి కొంచెం ఓపెనింగ్ కొంచెం ఫ్లాట్గా మైనస్లో ఓపెన్ అయ్యి తర్వాత ఇంట్రాడేలో లో నుంచి రికవరీ కావచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో ఉంది. ఈవెన్ ఒక సెక్టార్లో స్టాక్స్ కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని పడుతున్నాయి. అయితే ఒకే ఒక సెక్టారు చాలా స్ట్రాంగ్ ఉంది అంటే బ్యాంక్స్ అని చెప్పొచ్చు, మరీ ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్. తర్వాత ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా అనుకోవచ్చు, ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి, 2 రిజల్ట్ ఉన్నాయి. ఎస్ బ్యాంక్ గత 2-3 కాదు గత 2 to 3 years కానీ చూసుకుంటే కంటిన్యూ మంచి రిజల్ట్ అనౌన్స్ చేస్తుంది. ఆల్రెడీ ఎస్ బ్యాంక్ రిజల్ట్ స్టాక్ కానీ చూసుకుంటే మనకి దగ్గరగా 1080 నుంచి 1350 లెవెల్స్ దాకా వచ్చింది. కాబట్టి ఒకసారి ఇక్కడ ఈ లెవెల్లో ఎస్ బ్యాంక్లో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే లాంగ్ ఉన్నారో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఈవెన్ రిజల్ట్ బాగున్నా కూడా స్టాక్ ఒక చిన్న కరెక్షన్ రావచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డెఫినెట్గా ఎస్ బ్యాంక్ ఇంకా ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ నేను కూడా చాలా యాక్టివ్గా యాక్సిస్ బ్యాంక్లో అటు ఆప్షన్స్లోను అటు ఫ్యూచర్స్లోను ట్రేడ్ కావడం చూసాము. ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా 480 లెవెల్స్ కానీ రిజల్ట్ తర్వాత సస్టైన్ కాలేదంటే దాంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు వీక్లీ బేసిస్లో క్లోజింగ్ కూడా ఉంది. కాబట్టి 19,200 పైన బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ కాకపోతే కొంచెం వీక్నెస్ వచ్చి సెకండ్ హాఫ్లో కొంత బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ రావచ్చు. అప్ సైడ్ చూసుకుంటే 19,200 పైన సస్టైన్ కాగలిగితే 19,450 దాకా బ్యాంక్ నిఫ్టీ పెరగవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్కి వస్తే బయింగ్కి ఎవ్రీ డిప్లో సెంచరీ టెక్స్టైల్స్ని బై చేయమంటాను. 800 బిలో స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 860, 880 దాకా అంటే పొజిషనల్ ట్రేడర్స్కి బై చేసుకోమంటాను. అదేవిధంగా అదానీ పోర్ట్స్ ఒకటి రీసెంట్గా బాగా పెరిగింది, 292 దగ్గర ప్రస్తుతం ఉంది. అది దాన్ని కూడా ఎవ్రీ డిప్లో కూడా బై చేసుకొని షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అది న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశం, 320 వైపు వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఇంట్రాడేకి మాత్రం ఈరోజు ఏం స్టాక్స్ పెద్దగా రికమెండ్ చేయడం లేదు. మార్కెట్స్ మాత్రం కొంచెం వోలటాలిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. సో ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దావోస్ వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు డబ్బులు పే చేసి వెళ్ళారు అక్కడికి, ఆయన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్వైట్ చేయలేదు అనేది ఈ వాట్సాప్ మెసేజ్లో ఉన్న సారాంశం. చాలా ఒక 2000 మాటల 2000 వర్డ్స్ SMS వాట్సాప్లో వచ్చింది మెసేజ్. సో ఎక్కడ కూడా ఫ్రీ లంచెస్ ఉండవండి. సో దావోస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళాలన్నా మరొక సమావేశానికి వెళ్ళాలన్నా ఖర్చు ఉంటుంది. ఫ్రీగా ఎవరు తీసుకెళ్తారు మనల్ని? దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ అనేది అమెరికాలో ఉన్న ఒక నానుడి. సో కొత్తగా రండి బాబు అని చెప్పి తీసుకెళ్ళి ఎందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు అక్కడ తీసుకెళ్తే? సో వెళ్ళాలి అటువంటి సమావేశాలకి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ దేర్. అటువంటి సమావేశాలకు వెళ్ళటం వలన రాష్ట్రానికి గుర్తింపు వస్తుంది, ఒక విజిబిలిటీ అనేది వస్తుంది. సో వెళ్లకుండా ఇక్కడే కూర్చొని నేను అమరావతిలోనే ఉంటాను అంటే ఎవరు మనల్ని పట్టించుకునే దిక్కు ఉండదు, పట్టించుకునే నాదుడు ఉండడు. సో 6 కోట్లయింది, 10 కోట్లయింది, 12 కోట్లయింది అంటూ ఈ మెసేజ్లో
ఉంటారు కదా యాంటీ గ్రూపు ప్రో గ్రూపు. సో యాంటీ గ్రూప్ పంపించిన ఒకనొక యాంటీ గ్రూప్ పంపించిన మెసేజ్ అయి ఉండొచ్చు. ఇది రౌండ్స్ చేస్తుంది సోషల్ మీడియాలో. సో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చలామణి అవుతూ ఉంటాయి. వాటిలో ఒక వార్త వచ్చింది, అండ్ దావోస్కి వెళ్ళేందుకు ఆయన డబ్బులు ఖర్చు పెట్టారండి. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఎవరు తీసుకెళ్తారండి? ఎందుకు తీసుకెళ్తారు అసలు? నో ఫ్రీ లంచెస్. ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకున్నాం. అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఫిబ్రవరి 1 అందరికీ తెలుసు, బడ్జెట్ని ప్రీపోన్ చేసి ఎప్పటిలాగా కాకుండా ఫిబ్రవరి 28న 29న ప్రవేశపెట్టే బదులు ఫిబ్రవరి 1ని ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్ సంబంధించి రకరకాల పరిశ్రమ వర్గాల్లో రకరకాల అంచనాలు ఉన్నాయి. సో ఎడిబుల్ ఆయిల్స్ అంటే వంట నూనెల పరిశ్రమ ఈ బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తోంది? ఈ అంశాన్ని మనకు బడ్జెట్ విష్ ద్వారా తెలియజేస్తున్నారు అక్షయ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్, జెఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అక్షయ్. ఆయన ఏమంటున్నారో చూద్దాం. As a company in the edible oil industry, our expectations from the budget for the upcoming financial year are very straightforward. Around 15 years back, the Indian government, to encourage value addition within our country, to encourage value addition in India, had introduced a differential customs duty between crude palm oil and refined palmolene, or between crude oils and refined oils, which was at 10%. And that encouraged the mushrooming of a huge domestic refining industry. However, subsequently, in around the year 2011, the Indonesians and the Malaysians, in order to encourage value addition exports from their country, reduced the export duty on export of refined oils. As a result, in India, there are a lot of refined oils which are directly coming into the country as against the crude oils which were coming in earlier and then getting domestically produced or manufactured. So our request as an industry to the Indian government has been there for the last 5 years to kindly return to an increased differential customs duty between the crude oils and refined oils to protect the domestic industry, to encourage the domestic industry, which will also be in line with the Make in India program of our Honorable Prime Minister, Mr. Narendra Modi. సో ఫ్రీడమ్ బ్రాండ్ రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసే కంపెనీ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్. సో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారో విన్నాం కదా. సో ప్రధానంగా రిఫైన్డ్ ఆయిల్ సంబంధించి మనం క్రూడ్ ఆయిల్ని, క్రూడ్ పామ్ ఆయిల్ కావచ్చు, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, వీటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఎక్కువ భాగాన్ని. సో ఆ ఇంపోర్ట్స్ మీద ఇప్పుడున్న డిఫరెన్స్ ఏదైతే ఉందో బిట్వీన్ రిఫైన్డ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఆ డిఫరెన్స్ 7.5% ఏదైతే ఉందో దాన్ని ఆ గ్యాప్ని అలా మెయింటైన్ చేయమని ప్రధానంగా పరిశ్రమ అడుగుతోంది. ఇక కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ వైజాగ్ నుంచి చక్రవర్తి. హలో సార్. హలో సార్, అడగండి చక్రవర్తి. నాది 2 ప్రశ్నలు అండి. మొదటిది, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే. నాకు ఎంప్లాయ్మెంట్ స్టాక్ ఆప్షన్స్ కింద ఆఫర్ చేశారనమాట. ఎవ్రీ మంత్ నేను 10% ఆఫ్ మై గ్రాస్ సాలరీ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక యుఎస్ కంపెనీ అండి. అయితే కండిషన్ ఏంటంటే 1 year తర్వాత 1 year నేను ఇన్వెస్ట్ చేస్తే 25% ఆఫ్ ద స్టాక్స్ మళ్ళీ వాళ్ళు నాకు యాడ్ చేస్తారు. ఓకే. అయితే దీంట్లో నేను కంటిన్యూ చేయడం మంచిదంటారా? అంటే ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత, లేకపోతే అంటే ఇది ఓన్లీ ఆప్షనల్ అన్నమాట, నేను చెయ్యొచ్చు లేకపోతే మానేయచ్చు. యుఎస్ లో లిస్టెడ్ కంపెనీ ఇది? లిస్టెడ్ కంపెనీ అండి. లిస్టెడ్ కంపెనీ యుఎస్ లో లిస్టెడ్ కంపెనీ. ఓకే. అది ఎంత దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే వైజా అంటే రెండు ఒకటి ఈ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డాలర్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అంతే కంటిన్యూ చేయొచ్చు అంటారా లేకపోతే ఆపేయచ్చు? అంటే చేయండి. అంటే మంచి కంపెనీ, లిస్టెడ్ కంపెనీ కాబట్టి మీకు భవిష్యత్తులో ఈ కంపెనీ పనితీరు బాగుంటుంది అన్న అంశం ఆధారంగా మీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించాలి. లైక్ మనం ఇక్కడ ఎలా అయితే షేర్లు కొంటున్నామో అది కూడా మీరు యుఎస్కి సంబంధించిన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అటువంటిదే. సో
సో ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంది, బిజినెస్ బాగుంటుంది, రాబోయే రోజుల్లో కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్న నమ్మకం ఉంటే అది ట్రంప్ వచ్చారా ఒబామా ఉన్నారా అన్న అంశం ముఖ్యం కాదు. సో తప్పకుండా ఆ అంశం ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోవాలి, నాట్ బికాస్ ఆఫ్ ట్రంప్ ఆర్ ఎనీబడి ఎల్స్. అండ్ ఆల్సో మీరు అంటున్నట్లుగా అది యుఎస్ కంపెనీ అయితే మీకు ట్రంప్ వస్తే మంచిదే కదా. అంటే సాఫ్ట్వేర్ స్టాక్స్ ఏమైనా తగ్గిపోతాయేమో అని నాకు డౌట్ గా ఉంది సార్. ఉండదండి, ఐటీ ఇండస్ట్రీని అయినా ఇంకొక ఫార్మా ఇండస్ట్రీ అయినా ఆయన అనేది ఏంటంటే యుఎస్లోనే జాబ్స్ క్రియేట్ కావాలి, యుఎస్లోనే యుఎస్ సిటిజన్స్కి ఎక్కువ జాబ్స్ ఇవ్వాలి, అదొకటే ఆయన చెప్తుంది. అంతేగాని ఐటీ ఇండస్ట్రీని దెబ్బతీసే విధంగా ఆయన ఏమి చెప్పడం లేదు. అది మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి కొంచెం నెగిటివ్ కావచ్చు అనేది అందరి భయం కూడా. సో కంటిన్యూ చేయండి. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ కంపెనీస్ ఫ్యూచర్ పొటెన్షియల్, ఫ్యూచర్ బిజినెస్ పొటెన్షియల్, ఫ్యూచర్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్, తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే విరమించుకోండి. అంతకంటే మనం ఏమైనా చెప్పగలమా? No, you have put it very succinctly అండి. ఏ కంపెనీలో మీరు పనిచేస్తున్నారో ఆ కంపెనీ భవిష్యత్తు చాలా సింపుల్ గా చెప్పారు వసంత్ గారు. సో బేసికలీ ఒకటి మీరు గమనిస్తే, ఇఫ్ యూ టేక్ ద లాస్ట్ 15 or 20 years ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఓన్లీ ఇన్ అమెరికా, చాలా మంది ఇక్కడ ఇండియా బేస్డ్ ఎంప్లాయీస్ కూడా అమెరికన్ కంపెనీ లిస్టెడ్ కంపెనీస్ లో ఆప్షన్స్ ఇచ్చారండి. అండ్ చాలా మంది హ్యూజ్లీ బెనిఫిట్ పొందారు. ఎందుకంటే లాస్ట్ 2 years లో కూడా మోర్ దెన్ డబుల్ అయిన దాఖలాలు మనం చాలా చూసాం. అండ్ పెద్ద కంపెనీస్, నాట్ స్మాల్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఆరకల్, గూగుల్, ఫ్యాంగ్ స్టాక్స్ అంటారు. ఫ్యాంగ్ ఈజ్ బేసికలీ ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ గూగుల్, ఇటువంటి స్టాక్స్ లో. సో మీ కంపెనీ భవిష్యత్తు బాగుంటే డెఫినెట్లీ మీరు కంటిన్యూ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ రూల్స్ ద వరల్డ్ ఆర్ ఈవెన్ అమెరికా, యూ విల్ బి బెనిఫిటెడ్. తర్వాత కాలర్ శ్రీకాకుళం నుంచి రాజు. హలో హలో, అడండి రాజు. నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పుడు నాది గీతాంజలి జేమ్స్ ఎడ్జ్ టైప్ వచ్చా, అలాగే పుంజులైట్ లాంగ్ రన్ కొనొచ్చా? వసంత కుమార్ గారు మీ ఒపీనియన్ కూడా కావాలి సార్. గీతాంజలి జేమ్స్ ఏ రేట్లో కొన్నారు మీరు? నేను 65 రూపాయలు కొన్నాను సార్ 3 years బ్యాక్. 65. 65. ఇప్పుడు నా రేట్ వచ్చింది ఎడ్జ్ టైప్ వచ్చి, అలాగే పుంజులైట్ లాంగ్ రన్ ఒక 5,000 షేర్లు కొందాం అనుకోండి. మీ ఒపీనియన్ కూడా చెప్పండి సార్. తప్పకుండా అండి. ముందుగా శేషం అంటున్నారు, అడుగుదాం. గీతాంజలి జేమ్స్. గీతాంజలి జేమ్స్ మీరు అన్నట్టుగా మీరు చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ మీ రేట్కి వచ్చిందంటే, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది చూస్తే కొంచెం ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ రోజులు వెయిట్ చేశారు కాబట్టి, అంటే గొప్ప కంపెనీ అయితే కాదు, ఫండమెంటల్స్ గొప్పగా ఉన్నాయని చెప్పను, బట్ మూమెంటం అనేది అయితే ఉంది కాబట్టి అంటే నేను కొంచెం కరెక్ట్ అయింది. అయినా కూడా కరెక్ట్ లెవెల్స్ నుంచి ఇది క్లోజర్గా 80 levels దాకా పెరిగే అవకాశం ఉంది. అక్కడ మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. పుంజులాయిడ్ విషయానికి వస్తే మీరు 5,000 షేర్స్ కాదు అండి, కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఈ స్టాక్ అని చూసుకుంటే ఏమాత్రం కూడా లాస్ట్ ఒక 4-5 yearsగా ఇంప్రూవ్మెంట్ లేదు, ఫండమెంటల్స్ ఇంప్రూవ్మెంట్ లేదు. రిజల్ట్కి ముందు కొంచెం యాక్టివిటీ ఉంటుంది, స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉంటుంది, ఒక 10 to 15% పెరుగుతుంది. మళ్ళీ ఇమీడియట్గానే మళ్ళీ స్టాక్ వీక్ అయిపోతుంది. కాబట్టి పుంజులాయిడ్ని అవాయిడ్ చేయండి. మంచి క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయండి, వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. అవాయిడ్ చేయండి. ఇన్ఫ్రా సెక్టర్లో పుంజులాయిడ్ కంటే మంచి కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇంకా బెటర్ కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకోవడం ఇప్పుడున్న పరిస్థితిలో. వాళ్ళకి చాలా డెట్ బర్డెన్ అండ్ ప్రమోటర్స్ స్టేక్ కూడా కొంత ప్లెడ్జ్లో ఉండడం, ఇవన్నీ ఇన్ఫ్రా కంపెనీస్లో ఏవైతే అరిష్టాలు ఉండాలో అవన్నీ కూడా పుంజులాయిడ్ కూడా ఉన్నాయి. సో అవన్నీ తొలగిపోయేంత వరకు పుంజులాయిడ్ లాంటి కంపెనీస్ దూరంగా ఉండండి. ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మేబీ యూ కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్. భవిష్యత్తులో ఒక 5 ఏళ్ల తర్వాత ఎప్పుడో పెరుగుతుందని ఉద్దేశంతో ఇప్పటి నుంచి కొనుక్కుంటే మన పేషెన్స్ని టెస్ట్ చేస్తాయి ఇటువంటి స్టాక్స్. అలాగే గీతాంజలి జేమ్స్ కార్పొరేట్ గవర్నెన్స్, చాలా పూర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీస్లో గీతాంజలి జేమ్స్ ఒకటి. కాబట్టి దీని నుంచి కూడా మీరు బయటకు వచ్చేయండి. మంచి క్వాలిటీ స్టాక్స్ని పోర్ట్ఫోలియోలో చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. తర్వాత కాలర్ రమణ. హలో హలో సార్. అడండి రమణ. సార్, ఈ ధరలో స్టెర్లైట్ టెక్నాలజీస్, టీవీఆర్ సినిమాస్ కొనుక్కోవచ్చండి? యా, పీవీఆర్ ఫస్ట్ క్యావియట్ అండి. ఐ ఓన్ పీవీఆర్ షేర్స్. సో పీవీఆర్ నిన్న ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందండి. వాళ్ళ స్టేక్ లో అజయ్ బిజ్లీ గారు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన 5% స్టేక్ అమ్మారు. అండ్ వాబక్ పిన్కస్ అని చెప్పి ఒక అమెరికన్ కంపెనీ వాళ్ళు స్టేక్ పెంచుకున్నారు గతంలో కొద్దిగా ఉంది. సో వాళ్ళు 14% స్టేక్ తీసుకున్నారు. అండ్ మల్టిపుల్స్ అని రేణుకా రామ్నాథన్, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ యాంకర్ అండ్
ఇన్వెస్టర్స్ ఇన్ దట్ అండి. సో చాలా చేతులు మారింది, అందుకే నేను పెద్ద బ్లాక్ డీల్ జరిగింది. ఈ కారణం మూలన కొద్దిగా కూల్ డౌన్ అయిన తర్వాత కొనడం బెటర్ అండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ డెఫినెట్లీ రాబోయే 3-4 years దే విల్ అవుట్ బీట్ ఎవ్రీబడి ఎల్స్ హాలో. సో డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ రంగంలో టాప్ కంపెనీ, బట్ వెయిట్ ఫర్ ఏ కూల్ డౌన్. ఇప్పుడే కాదండి, నిన్న చాలా స్ట్రాంగ్ గ్రోత్ చూసాం మనం, క్లోజ్ టు అబౌట్ 1300 క్లోజ్ అయింది. Other stock? Sterlite Technologies. Yeah, Sterlite, I think you can just wait అండి. రీసెంట్ టైమ్స్ మనం చాలా రన్అప్ అనేది చూసాము. అది కూడా సేమ్, దే విల్ ఆల్ డూ వెల్. ఎందుకంటే బేసికలీ కమోడిటైజ్డ్ కంపెనీస్ అన్ని కూడా దే విల్ హ్యావ్ ఎ డీసెంట్ రన్. బట్ రీసెంట్లీ చాలా స్ట్రాంగ్ రన్అప్ చూసాం కాబట్టి ఒక చిన్న డిప్ గురించి వెయిట్ చేయడంలో తప్పలేదండి. ఎస్పెషలీ మనకి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఈ ప్రొటెక్షనిజం, ఎలా ప్లే అవుట్ అవుతుందని చూసిన తర్వాత మేబీ 1 month అయిన తర్వాత అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి, సెకండ్ ప్రైస్ పాయింట్లో అబౌట్ 10-15% డిఫరెంట్ వస్తే కొనండి. బట్ దెర్ ఆర్ అదర్ బెటర్ సెక్టర్స్ అని చెప్పొచ్చండి. ఇఫ్ యూ వాంట్ టు బై, వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. అలాగే ఒక ఈమెయిల్ బాలాజీ వడ్లమాని ఇచ్చారు. ఆయనకు ఎన్ఎస్సి నుంచి వచ్చిందట, నిఫ్టీ సిపిఎస్సి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ. ఇన్వెస్ట్ చేయొచ్చా అని? తప్పకుండా మంచి పోర్ట్ఫోలియో మీకు పిఎస్యు కంపెనీస్ పోర్ట్ఫోలియో అంతా కూడా నిఫ్టీ సిపిఎస్సి ఈటీఎఫ్ ద్వారా వస్తుంది. సో సుమారుగా ఒక 10 కంపెనీలు లైక్ ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఇటువంటి ఒక 10 కంపెనీల షేర్లని మీరు ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినట్లే నిఫ్టీ సిపిఎస్సి ఈటీఎఫ్ని మీరు కొనుక్కుంటున్నారంటే లాస్ట్ 3 yearsలో కూడా చక్కటి పెర్ఫార్మెన్స్ మనకు ఆల్మోస్ట్ యాన్యువల్లీ 14-15% రిటర్న్ కూడా వచ్చింది ఈ సిపిఎస్సి ఈటీఎఫ్లో 2014లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి పనితీరుని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తప్పకుండా సిపిఎస్సి ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ TV5 Money త్రూ profitovertrade.in. సో ఎవరైనా TV5 Moneyలోకి మన యూట్యూబ్ కార్యక్రమాల్లోకి వెళ్ళాలి, యూట్యూబ్ ఛానల్ని వీక్షించాలి అని అనుకుంటే కమ్ త్రూ profitovertrade.in. సో దట్ ఏమవుతుందంటే చక్కగా ఒక పక్కన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మరో పక్కన వీడియో ఉంటుంది. మా టీం అందిస్తున్న విలువైన సమాచారాన్ని profitovertrade.inలో చూస్తూ ఆ సమాచారాన్ని ఇటు కార్యక్రమాలు రెండింటినీ చూసే ఒక దెబ్బకి 2 పిట్టలు రాలినట్లుగా ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్లకుండా త్రూ profitovertrade.in రావాలని మా అభ్యర్థన. సో మా అభ్యర్థనని బాలాజీ గారు మన్నిస్తున్నందుకు ధన్యవాదాలు. సో చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత యూట్యూబ్ కార్యక్రమాల్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.